దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయతో గమనించండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 25వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని వచనాలు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూను బంగారు జవను చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి దినం ప్రభు సన్నిధిలో మనమందరము చేరి ప్రభును ఆరాధించడానికి ప్రభు చూపిన ఈ గొప్ప కృపను బట్టి మొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. మరి ఒక మంచి కార్యము మరొక ఉత్తమమైన కార్యాన్ని చెడగొడుతుంది. ఒక మంచి కార్యము మరొక ఉత్తమమైన కార్యాన్ని చెడగొడుతుంది అని దైవజనులు లూకా గారు చెప్పారు. లూకా గారంటే శ్యాంబాబు గారు తండ్రి. ఆయన చెప్పిన ఆ సూక్తి నాకు చాలా హృదయంలో నిలిచిపోయింది. ఎందుకంటే వారు అనుభవనీయులు, పెద్దలు, గొప్ప సేవకులు. వారు చెప్పింది మనం పాటించడం అవసరమే. ఒక మంచి కార్యము మరొక ఉత్తమమైన కార్యాన్ని చెడగొడుతుంది అని. పాటలు పాడటం మంచి కార్యమే, మంచిదే. కానీ దాని వెనక ఉన్న ఉత్తమమైన కార్యము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే కార్యాన్ని చెడగొడుతుంది. ఆరాధనలో ఎక్కువ పాటలు అక్కర్లేదు. ఆ సమయంలో స్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. స్తుతులు చెల్లించడం, ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ నోరు తెరచి, ప్రభుని ఆరాధించే పురుషులు ప్రతి ఒక్కరూ నోరు తెరచి స్తుతులు చెల్లించాలి. అసలు స్తుతులు చెల్లించి ఆరాధిస్తే సరిపోద్ది. ఈరోజు ఆరాధన ఆయన కోరుకునేది అదే. సంఘ సత్యము, సంఘ క్రమం అదే. ఎక్కువ పాటలు అక్కర్లేదు. ఆరాధనలో స్తుతులు చెల్లించడం ఎక్కువ ఉంటే అది ప్రభువుకు మహిమ. తర్వాత కరోనా పోయి 5 సంవత్సరాలు అయింది. కానీ కరోనా క్రమాన్ని ఇంకా పాటించాల్సిన అవసరం లేదు మనకి. దాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే అది మన ఆచారం కాదు. ఇది నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నా. ఎందుకంటే అది మన ఆచారం కాదు. కరోనా కాలంలో ఏదో మనం అలా చేసాం, తప్పక చేసాం. కానీ కరోనా పోయి 5 సంవత్సరాలు అయింది. ఇంకా మనకు దేనికి దాంతో పని? మన క్రమాన్ని మనం పాటించడం అనేది ఉత్తమని నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మంచిది. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రత్యక్ష గుడారములో
ఉన్న ఉపకరణాలను గూర్చి మనం తలపోస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారము అది దేవుని చేత నిర్మింపబడినది అని మనం ఎరుగుదాం. అందులో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. ఆవరణములో 2 ఉన్నాయి, బలిపీఠము, గంగాళం. వాటిని గురించి మనం ధ్యానం చేసాం కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం, లోపలికి వెళదాం. ఆవరణం దాటి లోపలికి వెళితే లోపల మనకు కొన్ని వస్తువులు కనబడుతున్నాయి, గమనించండి. ఈ ఆవరణము దాటి మైక్ ఉంది కదా, ఈ ఆవరణమును దాటి మనం లోపలికి వెళ్ళగా బలిపీఠము, గంగాళం 2 కనబడుతున్నాయి. ఇవి కూడా మనం ధ్యానం చేసాం కనుక ఇక లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తూ ఇక్కడ ద్వారం ఉంది కదా, ఇక్కడ 5 స్తంభాలు ఉన్నాయి. 5 స్తంభాలకు తెర ఉంది. నీల ధూమ్ర రక్తవర్ణములతో పేరిన తెర అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈ 5 స్తంభాలు మనం లోపలికి వెళ్ళక ముందు వాటి గురించి క్లుప్తంగా చెప్పుకొని తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఈ 5 స్తంభాలు 5 మంది అపోస్తలులకు సూచన. ఈ 5 స్తంభాల మీద తెర ఉంది. ఇది ప్రత్యక్ష గుడారపు తెర అంటారు. ఇది 2వ తెర. ఇది మొదటి తెర, ఇది 2వ తెర. లోపల అడ్డ తెర ఉంది, అది 3వ తెర. ఈ తెర లోపలికి వెళ్ళడానికి నిన్నే చెప్పుకున్నాం, యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇంకెవరు ఇతర వారు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లోపల అడ్డ తెర ఉంది కదా, ఈ అడ్డ తెర లోపలికి వెళ్ళడానికి యాజకులు వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళాలి, అంతే. ఇంకా 2వసారి వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పక్షమున రక్తమును చేతపుచ్చుకొని లోపలి ధూపార్తిని చేతపుచ్చుకొని లోపలికి వెళ్ళి ఈ మందసం దగ్గర రక్తాన్ని ప్రోక్షించి ఆయన సేవ చేయాలి, సంవత్సరానికి ఒక్కసారి. అయితే ఈ అడ్డ తెర ఇక్కడ ఉన్నటువంటి మొదటి ప్రత్యక్ష గుడారమునకున్న ఈ తెర 10 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు. ఇది 100 చతుస్రం అంటే 100 చదరపు అడుగు మూరల తెలియజేస్తున్నారు కనుక 100 అనేది అది ఆశీర్వాదానికి గుర్తుగా చూసాం. ఆశీర్వదింపబడిన వారు, రక్షణ పొందిన వారు, ప్రభువు సేవించేవారు, ప్రభు పరిచయం చేసేవారు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి సరిపోయిన వారు. ఈ 5 స్తంభాలు 5 మంది పత్రికలు రాసినటువంటి అపోస్తలులు. పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు, యోదా. ఈ 5 పత్రికలు రాసిన వారు. ఈ యొక్క 5 స్తంభాలు 5 మంది పత్రికలు రాసినటువంటి అపోస్తలులకు సూచన. అయితే వీరు సంఘము యొక్క పోషణ, సంఘం యొక్క సంరక్షణ, సంఘం యొక్క స్థాపన, సంఘములో ఉండవలసిన సత్యం, సంఘములో జరగాల్సిన ఆరాధన క్రమం, వాటన్నిటినీ వివరంగా ప్రవచించేంత వరకు సంఘమును గూర్చిన పోషణ గురించి వారు రాశారు. ఆ సంగతులు మనం గమనించాం. తర్వాత లోపలికి వెళితే ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళాం. ఇది దాటి మనం లోపలికి వెళితే ఇక్కడ సన్నిధి రొట్టెల బల్ల, ఇక్కడ దీపవృక్షము, ఇక్కడ ధూపవేదిక, ఈ 3 వస్తువులు కనబడుతున్నాయి. ఈ 3 వస్తువులు మనకు పెద్దగా కనబడాలంటే ఇది సన్నిధి రొట్టెల బల్ల ఇక్కడ వేయబడింది. సన్నిధి రొట్టెల బల్ల ఇక్కడ వేయబడింది. ఆ తర్వాత దీపవృక్షము ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ధూపవేదిక ఇక్కడ కనబడుతుంది. పెద్దగా లోపల ఉన్న వస్తువులని పెద్దగా కనబడేదానికి ఇక బయట వేయడం జరిగింది. అయితే ఇప్పుడు సన్నిధి రొట్టెల బలను గురించి మనం చదువుకున్నాం.
సన్నిధి రొట్టెల బల్లను గూర్చి మనం చదువుకున్నాం. దయతో గమనించండి. 25వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దేంతో చేయాలి? తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. తుమ్మకర్ర ఉపయోగించాడు. తుమ్మకర్రను గూర్చి మనం గమనించాం. ప్రియులారా, ఆ బల్ల దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5 ఉండాలన్నాడు. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను అన్నాడు. చుట్టూ బంగారు జవను చేయాలి. లోపల తుమ్మకర్ర, పైన బంగారు, మేలిమి బంగారం, కల్తీ లేని మేలిమి బంగారం. మేలిమి బంగారం అంటే 22 క్యారెట్ల లేకుంటే 24 క్యారెట్ల. మేలిమి బంగారం అంటే దానికి కల్తీ లేదు. కల్తీ లేని మేలిమి బంగారంతో ఆ బల్లను చేయాలి. ప్రియులారా, బల్ల అనే మాట బైబిల్లో మనం గమనిస్తే చాలా బల్లలు ఉన్నాయి. చాలా బల్లలు ఉన్నాయంటే దావీదు బల్ల ఉంది. దావీదు బల్ల దగ్గర కుంటివాడైన మెఫీబోషెతుకు ఆశ్రయం దొరికింది. సొలొమోను బల్ల ఉంది. సొలొమోను బల్ల దగ్గర క్రమం, సొలొమోను బల్ల క్రమం, పరిచారకుల యొక్క వస్త్రాలు, ఆ బల్ల మీద ఉన్న పదార్థాలు, వాటన్నిటినీ ఆ క్రమాన్ని చూసి శాబాదేశపు రాణే షేక్ అయిపోయింది. శాబాదేశపు రాణే షేక్ అయిపోయింది. ఎందుకంటే ఇంత క్రమమా, ఇంత విధానమా, ఆ కూర్చున్న పద్ధతి కానీ, ఆ పదార్థాల పద్ధతి కానీ, బల్ల కానీ చూసినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు బల్ల అనే మాట మనం గమనిస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం ప్రభువు బల్ల అనే మాట మనం చూస్తున్నామండి. 10:21 కొరింథీ మొదటి పత్రిక 10:21. ప్రభువు బల్ల మీద ఉన్నది పవిత్రమైనది, దయ్యముల బల్ల మీద ఉన్నది అపవిత్రమైనది. దయ్యముల బల్ల, ప్రభు బల్ల. ఇప్పుడు మనం ప్రభు బల్ల దగ్గరకు వచ్చాం. ప్రభు బల్లలో పాలు పంపులు పొందాం. ప్రభు బల్లను ఆచరించాం. ప్రభు బల్లను ఆచరణగా మనం ఆచరించాం. పరిశుద్ధ ప్రభు యొక్క శరీరమునకు సూచనగాను రక్తానికి ప్రతిగా ఉన్న ఆ రొట్టె రసములను మనం పుచ్చుకున్నప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తమని వివేచించి మనం తిని త్రాగాం. ఇది ప్రభు బల్ల. దయ్యాల బల్ల ఎక్కడుంటుందంటే, దయ్యాల బల్ల మీద ఏముంటుంది? అపవిత్రమైన పానీయార్పణలన్నీ దయ్యాల బల్ల మీద ఉంటాయి. కానీ మనది ప్రభు బల్ల. ఇది పవిత్రమైన బల్ల. పవిత్రమైన బల్లలో మనం పాలు పంపులు పొందాం. అందును బట్టి కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత బల్ల యొక్క నిర్మాణాన్ని మనం చూస్తే, ఈ బల్ల నిర్మాణం ఏంటంటే తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర అనేది మన ప్రభు యొక్క మానవత్వాన్ని, అది ఆయన యొక్క దీనత్వాన్ని చూపిస్తూ ఉంది. మన ప్రభు యొక్క మానవత్వము, ఆయన యొక్క దీనత్వము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగాను చేసుకొని ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపెను. ఆయన మానవ స్వరూపము, రక్తమాంసములలో పాలివాడుగా, మానవ స్వరూపము కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన విధేయత చూపెను. అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలండి? ఆయన ఎక్కడున్నాడు? కోటాను కోట్ల దూతగణముతో నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు. విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యమును ఆయన విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను బలిగా, అర్పణగా అప్పగించుకోవడానికి ఆ ప్రభు విధేయత చూపెను. మరణము పొందినంతగనగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపెను. ఈ తుమ్మ కర్ర అనేది ఆయన యొక్క మానవత్వాన్ని, విధేయతను చూపిస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు మనుషుని పోలిక అంటే పైరూపమేమో మానవుడు. యేసు ప్రభు పైరూపమేమో మానవుడు, అంతరంగములో ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు. ఈ బల్ల పైరూపము బంగారం, లోపల తుమ్మకర్ర. అలాగైతే మన ప్రభు, ఆయన దేవుడు, యేసు క్రీస్తు అనే నామము ధరించి వచ్చాడు. అంటే యేసు అనేది ఆయన మానవత్వము, క్రీస్తు అనేది ఆయన దైవత్వం. క్రీస్తు అంటే అభిషిక్తుడని, మెస్సియా అనే అర్థం ఉంది. క్రీస్తు అంటే మెస్సియా లేక అభిషిక్తుడని అర్థం ఉంది. యేసు అనేది, యేసు అనే పేర్లు కొంతమందికి ఉన్నాయి బైబిల్లో అక్కడక్కడ. మన యేసు అని కొన్ని పేర్లు ఉన్నాయి. యేసు ప్రభుకి కాకుండా ఇంకొకరికి కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి. యేసు అనేది ఆయన మానవత్వం. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. యెహోషువ అన్న, యేసు అన్న, హోషయ అన్న, ఈ మూడు పేర్లకు ఒకే అర్థం, రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు అని. సరే, క్రీస్తు అంటే ఆయన దైవత్వం. యేసు క్రీస్తు అనే పేరులో ఆయన దైవమానవుడు అనే అర్థం కలిగి ఉంది. ఆయన దైవత్వాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన విధేయుడు అంటే ఎంత విధేయుడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి, 4-5 వచనాలు గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అప్పుడు అపోస్తుల కార్యం కాదయ్యా, యోహాను సువార్త. భోజన పంక్తిలో తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని తన నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తుమ్మాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఎవరు చేస్తారండి ఈ పని? గురువు పాదాలు శిష్యులు కడగాల, శిష్యుల పాదాలు గురువు కడగాల? సహజంగా లోకంలో ఎలా ఉంటుంది? శిష్యులు వచ్చి ఆ గురువు పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకుంటారు, నెత్తి మీద. కానీ గురువే శిష్యుల పాదాలు కడగడానికి ఆయన పై వస్త్రము తీసి ప్రక్కన పెట్టాడు.
రుమాలు నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసుకొని పాదాలు కడగడానికి మొదలుపెట్టాడు. పై వస్త్రం తీయకపోతే ఆ పై వస్త్రం ఏమవుతుందంటే అడ్డమవుద్ది. పాదాలు కడగడానికి, వంగి పాదాలు కడగడానికి పై వస్త్రం అడ్డమవుతుంది. యూదుల ప్రతి ఒక్కరికి పై పంచ అనే పై వస్త్రం ఉంటుంది. యూదుల ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రభువుకు కూడా ఉంది. అందుకనే తన అడ్డం వచ్చే ఆ వంగి పాదాలు కడగడానికి అడ్డుగా ఉన్న ఈ పై వస్త్రం తీసి ప్రక్కన పెట్టాడు. వంగి పాదాలు కడగడానికి మొదలుపెట్టాడు. పై వస్త్రము అది తీసి ప్రక్కన పెట్టందే నీవు వంగి పాదాలు కడగలేవు, లేక పరిచర్య చేయలేవు. వంగి కడగాలి. ఏం కడగాలి? అంట్లు కడగాలి, ప్లేట్లు కడగాలి, గ్లాసులు కడగాలి, మందిరం కడగాలి, దొడ్లు కడగాలి. ఇవన్నీ కడగడానికి నీకేం అడ్డం వస్తుంది? పై వస్త్రం. పై వస్త్రం అంటే నీ హోదా, నీకున్న డిగ్రీ, నీకున్న ఐశ్వర్యం, నీకున్న ఉద్యోగం, నీకున్న అధికారం, అది అడ్డం వస్తూ ఉంది. వంగి మందిరం కడగాలంటే ఆ హోదా, ఆ డిగ్రీ, ఆ ఐశ్వర్యం, ఆ హుందాతనం అడ్డం వస్తుంది కనుక దాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెడితే తప్ప నువ్వు దొడ్డి కడగడానికి పనికిరావు. మన సహవాసంలో అంత త్యాగమూర్తులు ఎవరు లేరులేండి. అదే భక్త్ సింగ్ గారి సహవాసంలో, ఎబ్రోన్ వారి సహవాసంలో పోతే మొదట అతడు ఎంత ఆఫీసర్ అయినా వచ్చి దొడ్లు కడగాల. ఒక ఆయన ఈ మధ్య యూట్యూబ్లో చెప్పాడు, నేను గెజిటెడ్ ఆఫీసర్నని చెప్పుకున్నాడంట. పోయి సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది నాకు, నేను గెజిటెడ్ ఆఫీసర్ని అయ్యానంటే అసలు ఆయన లెక్క పెట్టలేదంట. ఆయన లక్ష్య పెట్టకన్నా అంటే, బ్రదర్ ఒకసారి వెళ్ళి అక్కడ బాత్రూములు ఉన్నాయి వాటిని శుభ్రం చేసి రండి అన్నాడంట. ఈయన స్టన్ అయిపోయాడు. నేనేంటి గెజిటెడ్ ఆఫీసర్ని, నన్ను దొడ్లు గడమంటాడు ఏంటి, ఈయనకి మేనస్ ఉందా, అసలు ఏమనుకుంటున్నాడు నేనంటే అని యుగో పైకి వచ్చింది. కానీ అయినా కడగమన్నాడు కదా, కడుగుదాంలే అని ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని ఒక దొడ్డి దగ్గరికి వెళ్ళాడట. అవన్నీ దొడ్లన్నీ వరుసలు ఉన్నాయి కదా. ఒక దొడ్డి దగ్గరికి వెళితే ఇంకొక దొడ్డిలో నుండి పాట వినపడుతుందట. ఒక ఆయన కడుగుతా పాట పాడుతున్నాడండి. ఎవరైనా ఈయన నాకంటే ఇంకొక ఆయన ఎవరు కడుగుతా పాట పాడుతున్నాడని చెప్పారని దగ్గరికి వెళ్ళి చూస్తే ఈయనకంటే పెద్ద ఆఫీసర్ ఆయన. ఈయనకంటే పెద్ద ఆఫీసరు ఆయన కడుగుతా పాట పాడుతున్నాడట. పాట పాడుతా కడుగుతున్నాడట. అప్పుడు ఈయన సిగ్గు తెచ్చుకొని, వరే నాకంటే పెద్ద ఆఫీసర్ ఆయన కడుగుతున్నాడు, నేనుతో కడగకూడదని ఇక అక్కడి నుండి ప్రతి ఆదివారం వెళ్ళి దొడ్లు కడగడం మొదలుపెట్టాడట. చూడండి, మనం ఎవరు కడుగుతామండి? మనకు అసలు అంత ఓపిక ఎక్కడుంది? మనం కడుగుతామా? కానీ పై పంచ తీసి ప్రక్కన పెట్టాలి. పై పంచ తీసి ప్రక్కన పెట్టకపోతే నువ్వు ఆ పని చేయలేవు. ప్రభు పై పంచ తీసి ప్రక్కన పెట్టి శిష్యుల పాదములు కడగడానికి వంగి పాదాలు పట్టుకొని కడిగి రుమాలతో తుడుస్తున్నాడు. ఏంటి ప్రభువా ఇది? నేను నీ పాదాలు కడగాల్సి ఉంటే నువ్వు నా పాదాలు కడుగుతావా అని పేతురంటే, నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు లేదు. నేను చేసినట్లే మీరు చేయవలనని మీకు మాదిరిగా నేను ఇలా చేస్తున్నాను. ప్రభువే వంగి పాదాలు కడిగితే, ప్రభువే పై పంచ తీసి ప్రక్కన పెడితే ఆ మాదిరిని అనుసరించి మనం పరిచర్య చేయవద్దా? చేయాలి. అంతే, పరిచర్య చేయాలి. ప్రభు యొక్క దీనత్వం అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. తరువాత రేకు, మేలిమి బంగారు రేకు, అది ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. మన ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. ఆయన దేవుడు
ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిగల దేవుడు మన ప్రభు. సమస్తం ఆయనకు లోబడిపోతుంది. ఆకాశము లోబడుతుంది, సూర్యచంద్రాదులు లోబడుతున్నారు, గాలి లోబడుతుంది, తుఫాను లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, చేపలు లోబడుతున్నాయి, సింహాలు లోబడుతున్నాయి. అన్నీ లోబడినోడెవడు? అంతే, అన్నీ లోబడుతున్నాయి, కానీ లోబడని వాడు ఈ మానవుడే. అందుకే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానన్నాడు. ఎంత ప్రేమగలవాడు మన ప్రభు. ప్రియులారా, అలాగైతే లోబడే హృదయము కలిగి లోబడే వారంగా మనం ఉండాలి అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 24వ వచనం చదువుకుందాం. చూడండి, 25, 24. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలెను అన్నాడు. దాని చుట్టూ బంగారు జవను చేయింపవలెను, దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను అన్నాడు. దాని బద్దె చుట్టూ బంగారు జవను చేయవలెను అంటే, ఈ బంగారు జవ, ఈ బద్దె, ఈ బల్ల మీద, ఇదే బల్ల అనుకుందాం, దీని చుట్టూ జవ ఉంది చూడండి, దీని చుట్టూ జవ ఉంది కదా పైన. అలాగున ఒక పెద్ద జవ ఒక బల్ల మీద చుట్టూ చేయాలి, బంగారుతో ఆ జవను చేయాలి. ఎందుకు ఆ జవ, ఆ బద్దె ఎందుకు అంటే, బల్ల మీద ఉన్న వస్తువులు ఏది కూడా క్రింద పడిపోకూడదు. బల్ల మీద ఉన్న వస్తువులు ఏవి కూడా క్రింద పడకుండా ఉండేదానికి ఆ జవ అవసరం. భద్రత, ఆ జవ భద్రతను చూపిస్తూ ఉంది. అందుకే మనం మరి దేవుని చేత భద్రపరచబడిన వారు. యోధా 1 చదువుతారా? 1వ వచనం చదవండి. యోధా పత్రిక 1వ వచనం. మొదటి వచనమే. యాకోబు సహోదరుడినైన యోధా అంటే ఎవరి యోధా? యేసుక్రీస్తు సహోదరుడు, మరియ కుమారుడు. యేసు ప్రభు తర్వాత పుట్టినవాడు యాకోబు, యోధా, యోసే, మరి కొందరు పుట్టారు మరియకు. ఆ యోధా రాస్తున్న ఈ పత్రిక, యేసు ప్రభు సిలువేయబడక ముందు ఈయన నమ్ముకున్నాడు కాదు, నమ్మలా. యాకోబు నమ్మలా, ఈయన నమ్మలా. యేసు ప్రభు సిలువేయబడిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకి వెళ్ళిన తర్వాత నమ్ముకున్నవారు యాకోబు కానీ యోధా కానీ. అయితే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నవారికి అన్నాడు. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నవారం. యేసుక్రీస్తునందు మనం భద్రము చేయబడి ఉన్నాం. భద్రపరిచాడు, ఆయన భద్రం చేశాడు, దాచాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాస్తుంది. గ్రద్ద కానీ కాకి కానీ పైన కారాడుతా తిరుగుతూ ఉంటే దాని నీడ భూమి మీద పడుద్ది. ఆ గ్రద్ద కానీ కాకి కానీ నీడ భూమి మీద పడినప్పుడు ఎండవేళ ఈ కోడి ఆ నీడ గమనించి వెంటనే తన పిల్లల దగ్గర పిలుచుకొని తన రెక్కల కింద దాచుకుంటుంది. అప్పుడు కాకి కానీ గ్రద్ద కానీ ఏమీ చేయలేవు. అలాగునే మనం ప్రభువులో భద్రం చేయబడ్డాం, కాపాడబడ్డాం. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, భద్రంగా కాపాడుతూ ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం.
ఎలా కాపాడుతున్నాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. కడవరి కాలమందు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుచున్నారు. చాలండి. దేవుని శక్తి చేత మనం కాపాడబడుచున్నాం. ఈ బల్ల మీద ఉన్న ఏ వస్తువు కూడా పడిపోకుండా ఉండడానికి ఈ బద్దె కాపాడుతుంది. అలాగనే దేవుని శక్తి చేత మనం కాపాడబడే వారంగా ఉన్నాము అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎలా కాపాడుతాడట? యోధా పత్రిక 24వ వచనం కూడా చూడండి. 24వ వచనం చూడండి, ఎలా కాపాడుతాడు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుకొనుటకును, మన రక్షకుడైన దేవుని, అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక అన్నాడు. ఆయన తొట్టిల్లకుండా మిమ్మును కాపాడువాడు. తొట్టిల్లకుండా, అడుగులు తడబడకుండా, జారిపడకుండా, వెనుకంజ వేయకుండా నిరంతరము కాపాడేవాడు. 121వ కీర్తన 3వ వచనం కూడా చూడండి. 121వ కీర్తన 3వ వచనం కూడా చూడండి. ఏమన్నాడు? ఆయన కాపాడేవాడు, తన శక్తి చేత కాపాడేవాడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు, నిరంతరము కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలువ కాపాడువాడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును, నీ నీడగా ఉండును, పగల ఎండ దెబ్బైనను రాత్రి ఎన్ని దెబ్బైనను నీకు తగలనీయడు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలలో కాపాడును. ఎంత గొప్ప కాపుదల మన పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప కాపుదల క్రింద మనం ఉన్నామండి. ఒక సీఎం వస్తే ముందొక పైలట్ కారు వెళ్తుంది, వెనక ఎస్కార్ట్ వస్తుంది, ముందు వెనక ఎంతో భద్రత వారికి ఉంటుంది. అంతకంటే ఎక్కువ భద్రత మనకుంది కదా, ఉందా లేదా? మన నిరంతరం కాపాడే దేవుడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడేవాడు, ఆయన శక్తి చేత కాపాడేవాడు. కాపుదల, దేవుని కాపుదల ఉంది కనుకనే మనం నిలిచి ఉన్నాం, సజీవంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తున్నాం. కనుక ప్రియులారా, ప్రభు మనలను నిరంతరము కాపాడేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత 24వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. లేవియాకాండం 24వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. గోధుమ పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును అన్నాడు. చాలండి. ఇక్కడ
ఈ బల్ల మీద సేరు సేరు పిండి కలిగిన భక్షాలు 12 ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బల్ల మీద ఇక్కడ చూడండి, ఇక్కడ 6, ఇక్కడ 6. ఈ బల్ల మీద 12 భక్షాలు ఉన్నాయి. భక్షాలు అంటే రొట్టెలు. భక్షాలు అంటే రొట్టెలు. 12 రొట్టెలు చేయాలి. 12 గోత్రాలు, ఇశ్రాయేలీల 12 గోత్రాలు దేవుని సన్నిధిలో మరి కనబడినట్లుగా చూస్తున్నాం. 12 గోత్రాలు, 12 రొట్టెలు. ఈ 12 గోత్రాలు ఉన్న 12 రొట్టెలు మరి 2 దొంతులుగా 6 చొప్పున 2 దొంతులుగా ఈ బల్ల మీద ఉండాలి. ఒక్కొక్క రొట్టె పిండి ఎంత? సేరు. ప్రతి రొట్టె సేరు పిండే ఉండాలి. సేరు పిండే అన్నాడు కదా. గోధుమ పిండి తీసుకొని దానితో 12 భక్షాలు ఉండవలెను, ఒక్కొక్క భక్షమున సేరు పిండి ఉండవలెను అన్నాడు. సేరు పిండి అంటే ఒక భక్షానికి 1/2 సేరు వేస్తే, ఇంకొక భక్షానికి 3/4 సేరు వేస్తే, మరొక భక్షానికి 1 బాతికేస్తే కాదు. ఆ వ్యత్యాసం లేనే లేదు. 12 భక్షాలు ఒకే పరిమాణములో చేయాలి. ఒకే పరిమాణం, ఒకటి హెచ్చు ఒకటి తక్కువ కానే కాదు. 12 భక్షాలు ఒకే పరిమాణములో సేరు పిండే. ఒక్కొక్క భక్షానికి సేరు పిండి. వాటి పరిమాణం అంతా ఒకే కొలతలో కనబడుతూ ఉంది. అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆయన ప్రజలు అందరూ సమానమే, వ్యత్యాసం లేదు. అందరూ సమానముగా ఉన్నవారే, వ్యత్యాసం లేదు. సేరు పిండి ప్రతి భక్షము ఎలాగూ ఉండెనో అలాగూ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుని దృష్టిలో సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. అసలు అలాంటి వ్యత్యాసము వారి మధ్య లేనే లేదు. ఒకే పరిమాణములో ఉన్నాయి. ప్రభు అందరినీ సమానముగా ప్రేమించేవాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన ఆ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా సమానముగా ఉన్నారు. ఇందులో వ్యత్యాసం ఏమైనా ఉందా? దేవుని సంఘంలో దేవుని ప్రజల మధ్య వ్యత్యాసాలు లేవు. అందరూ సమానత్వం అంటే దేవుని సంఘములోనే ఉంది. నిజమైన కమ్యూనిజం అనేది, సమానత్వం అనేది దేవుని సంఘములోనే ఉంది, లోకంలో లేదు. అందరూ సమానమే, వ్యత్యాసాలు లేవు. పిల్లరా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి స్థానం ప్రభు మనకిచ్చాడు. అందరినీ సమానంగా చేశాడు. ప్రభులో మనమందరము ఏకమై ఉన్నాము అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓ మాట మనం గమనిస్తున్నాం. 3వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు
సరే. తర్వాత 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి. చూడండి, పౌలు అంటున్నాడు ఈ మాట. ఎఫెసీయులు ఎవరంటే అన్యులలో నుండి రక్షణ పొంది సంఘముగా కూడి ప్రభుని ఆరాధించేవారు. అన్యులలో నుండి వచ్చిన సంఘం ఎఫెసీ సంఘం. ఆ వారికి ఉత్తరం రాస్తూ పౌలు అంటున్నాడు, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును, యూదులమైన మాకును అన్యులైన మీకును ఉండిన ద్వేషం. అంటే యూదులు అన్యుల్ని లెక్క పెట్టరు. యూదులు అన్యుల్ని కుక్కల్లాగా చూస్తారు, చాలా హీనంగా చూస్తారు, అంటరాని వారుగా చూస్తారు, అస్పృశ్యులుగా చూస్తారు. అన్యులంటే వారిని సమీపింపరు. అసలు ఇంకోటి ఏందో తెలుసా, యూదులు ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకోండి, రోడ్డునే పోతూ ఉంటే ఆ రోడ్డు సమరయుల పట్టణములో గుండా పోవాల్సి వస్తే వారు ఆ పట్టణంలోకి ఎంటర్ కాకుండా ఆ ఊరు తిరిగి బైపాస్లో వెళ్ళిపోతారు. అందుకే బైపాస్ పడిందండి, ఇప్పుడు బైపాస్లో పడింది. అందుకే ఈ బైపాస్ వేసిందే యూదులు. ఊరిలో గుండా పోకూడదని బైపాస్లో ఊరు తిరిగి వెళ్ళేవారు. బైపాస్ చూడండి, అంతటి హేయులుగా చూస్తారు వారు. యూదులు ప్రపంచములోనే యూదులు అగ్రజాతీయులని చెప్పాలి. అంతకంటే మించిన అగ్రవర్ణం ఇంకొకటి లేదు. అయితే యూదుడైనా ఇశ్రాయేలీయుడైనా పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. మన ఉభయులందరినీ ఒక్క శరీరంగా చేశాడు, ఒక్క అవయవాలుగా చేశాడు, ఒక గృహంగా చేశాడు, ఒక ముద్దగా చేశాడు. మనమందరము ఒక్కటే అని పౌలు అంటున్నాడు. ఒకే పరిమాణం, వ్యత్యాసాలు లేవు, భేదాలు లేవు, ఏమాత్రం చిన్నచూపు లేదు. అయితే కొందరిలో చిన్నచూపు ఉంది. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం. ఆ దినములలో ఆ శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగులు వచ్చినాయి. చిన్న చూపు. యూదులు మరి గ్రీకు భాష మాట్లాడే వారి మీద చిన్న చూపు చూస్తున్నారు. ఏమయ్యా, తగునా ఇది మీకు? అలాంటి చిన్న చూపు ఉండకూడదు, మనమందరము ఒక శరీరంగా ఉన్నామని పేతురు ద్వారా అక్కడ హెచ్చరించబడినట్లు చూస్తున్నాం. కనుక సమానత్వం అనేది కావాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటం గలవారై ఉండవద్దు. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకొని ఒకడు
మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రులు లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకునే వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, ఇక్కడ నా పాదపీఠమునకు దిగువ కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా. యాకోబు ఒప్పుకోడండి. యాకోబు ఇలాంటి వ్యత్యాసాలు చూస్తే సహించడం. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ సమానులేనయా. అధికారం ఉండి, అంతస్తు ఉండి, పేరుండి, ఐశ్వర్యం ఉండి అతన్ని లోపలికి వస్తే, దరిద్ర స్థితిలో ఉన్నవాడు కూడా లోపలికి వస్తే వానికి ఒక స్థానం, వీనికి ఒక స్థానం ఇస్తావా? సరికాదు అని యాకోబు సంఘములో జరిగే సంభవాన్ని గూర్చి ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుని సంఘములో ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. ఒకే పరిమాణములు ఆ రొట్టెలు బల్ల మీద ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి, అందరూ సమానమే. తర్వాత లేవియాకాండం 24:6 ఒకసారి మరలా చదవండి. 24:6. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద అన్నాడు. ఏ బల్ల అండి అది? నిర్మలమైన బల్ల మీద. ప్రియులారా, అది నిర్మలమైన బల్ల, ప్రభు బల్ల, నిర్మలమైన బల్ల. దాని మీద ఏ మలినం ఉండడానికి వీల్లేదు. ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో నిలువబెట్టబడిన ఆ బల్ల అది నిర్మలమైనది. ప్రభు బల్ల నిర్మలమైన బల్ల. ప్రభు బల్ల నిర్మలమైనది, మలినమైంది కాదు. మలినం చేస్తావా నువ్వు? నిర్మలమైన బల్లను నువ్వు మలినం చేస్తావా? అపవిత్రమైన నీ చేతులతో, పాపముతో నిండిన నీ హృదయముతో ఆ బల్లలో చేయి వేస్తే అది అపవిత్రం కాదా? పిండంతా పులిసిపోతుంది కదా. జాగ్రత్త సుమా. శిక్షావిధి కలగడానికే నువ్వు చేస్తున్నావు. శిక్షావిధి కలగడానికే నువ్వు ఆ పని చేస్తున్నావు. అది నీ నెత్తి మీదకే వస్తుంది. జాగ్రత్త. అపవిత్రమైన హస్తాలు దాని మీద పడకూడదు. నీలో ఉన్న దోషం, నీలో ఉన్న పాపం, అపరాధాలతో, నీ కల్మషముతో నిండిన హృదయముతో నీ చెయ్యి దాని మీద పడకూడదు. అది నిర్మలమైన బల్ల. శిక్షావిధి కలుగుతుంది సుమా. జాగ్రత్త. భయపడదాం. ప్రభు బల్లను సమీపించేటప్పుడే మనం భయపడదాం. నేను యోగ్యురాలనా పాత్రలో చేవేయడానికి, నేను యోగ్యుడనా పాత్రలో చేవేయడానికి, ప్రభు బల్లలో పాలు పంపులు పొందడానికి నేను యోగ్యుడనా యోగ్యురాలను కానా అని విమర్శ చేసుకోవడం అది నీకు ఎంతో ఉత్తమం. మా సంఘంలో సోదరుడున్నాడు. అతడు తప్పు చేశాడు అని కొంత వదంతి వచ్చింది. అది నా దృష్టికి వచ్చింది. అతనికి మేము బల్ల ఇవ్వలేదు, ఆపేశాం. అసలు ఇవ్వలేదు. అతడు వచ్చి నన్ను అడుగుతాడు, ఏమండి నాకు బల్ల ఇవ్వండి. ఆగండి, తొందరపడద్దు, ఆగండి. బల్ల ఇవ్వలేదు. అలాగే అతడు అపవిత్రతలోనే ఉన్నాడు అని మాకు పూర్తిగా అర్థమైపోయింది. వానికి బల్ల ఇవ్వలేదు. తర్వాత అతను తన మనస్సులో, అంటే కుటుంబ విషయాల్లో కొంత కలతలు కలిగి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి. నెమ్మది లేనివాడు, నెమ్మది లేని జీవితం అది. అపవిత్రమైన జీవితంతో నీ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నీ జీవితమే అపవిత్రమైపోతే
కుటుంబంలో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, హృదయంలో నెమ్మది లేదు. సూసైడ్ చేసుకుంటే నెమ్మది వస్తుందా? వస్తుందా అండి? హతుడైపోయాడు. అది చాలా విచారమైన విషయం ప్రియులారా. అలాగైతే నిర్మలమైన బల్లను ఎన్నడూ కూడా నీవు అపవిత్రమైన హస్తాలతో ముట్టుకోవద్దు. జాగ్రత్త. ఏ దెబ్బతింటావు? మాకేం కాదు, ఇచ్చే మాకేం కాదు. ఇస్తాం, పుచ్చుకునేది నీవు. నీ పరీక్ష చేసుకొని నేను యోగ్యురాలను కాదు అనుకున్నప్పుడు ఆగిపో. అప్పుడే నువ్వు క్షేమం పొందుతావు. మరలా ప్రభు దగ్గర క్షమాపణ పొంది పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తే మరలా తిరిగి అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. మేలు పొందుతావు. నిర్మలమైన బల్ల. మన ప్రభు ఎవరండి? నిర్మలుడు. మన ప్రభు నిర్మలుడు, పరిశుద్ధుడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, భక్తులంతా సాక్ష్యం ఇచ్చారు. మన ప్రభు పరిశుద్ధుడు. పరలోకంలో ఉన్న దూతలు ఏమని పాట పాడారండి? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణింపగలరా. వరదూతలు కూడా వర్ణించలేనంత పరిశుద్ధుడు మన ప్రభు. 2 రెక్కలు కళ్ళు కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో నిరంతరం ప్రభువుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తున్నారు. అంత పరిశుద్ధుడు మన ప్రభు. ఆ బల్ల నిర్మలమైన స్థలములో నిర్మలమైన బల్ల. మన ప్రభు నిర్మలుడు. ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే నమ్ముకోండి. ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, రక్షణ దినం. పాపములో ఉండి చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. ప్రభువుని నమ్ముకొని చనిపోయిన పరలోకములో ఉంటావు ప్రభువుతో కూడా. ఈ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టొద్దని ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు